నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వంలో నెల్లూరులోని వీఆర్ హై స్కూల్ ని మూసివేసిన సమయంలో చాలా బాధపడ్డారని తెలిపిన మంత్రి నారాయణ. రొయ్య ఉత్పత్తులను నాన్ వెజ్ ప్రియులకు మరింత చెరువు చేసే దిశగా రైతు బజార్లో రెడీ టు ఈట్ కౌంటర్ ఏర్పాటు చేసిన పద్మావతి ఫ్రెష్లీ ఫార్మ్ ఫ్రాన్స్. తిరునగర్ క్లబ్ లీజ్ విషయంలో గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ రాజు మధ్య వాగ్వాదం. గంటాకు సర్ది చెప్పిన విష్ణుకుమార్ రాజు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవల పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేట విరామం సందర్భంగా మత్స్యకారులకు వేట నిషేధ వృత్తిని 10,000 నుంచి 20,000కు పెంచిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1,29,578 మంది మత్స్యకార లబ్ధిదారుల ఖాతాల్లో 259 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మత్స్యకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. మీరందరూ కూడా పేదవాళ్ళ కష్టాలు చూశాను. మీరు మామూలుగా అయితే బోటు మీరు తీసుకుని ప్రాణానికి కూడా భయపడకుండా రాత్రి 1 గంటకు బయలుదేరి సముద్రంలోకి వెళ్తున్నారు. ఓసారి సముద్రంలో అల్లకల్లోలాలు వచ్చినప్పుడు కానీ, బాగా అలలు పెరిగినప్పుడు కానీ, ఒకప్పుడైతే అలర్ట్ సిస్టమ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కూడా చాలామంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వస్తున్నారు. అయితే ఇక్కడ జరిగేది, కొంతమంది బోట్లన్నీ వాళ్లే కొని, మీ దగ్గర పెట్టుబడి లేదు కాబట్టి మీరు పట్టుకొచ్చిన చేపలు వాళ్లే తీసుకుని ఆ చేపల్లో సగం డబ్బులే మీకు ఇచ్చి వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు కానీ, బాగుపడుతున్నారు కానీ మీరు మాత్రం నష్టపోతున్నారు. అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల, రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత ఆ వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను. అంటే ఈరోజు నేను చూసింది, మా ప్రభుత్వ యంత్రాంగం, మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే, ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది. ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు. ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు. ఆ విధంగా మాట మీద ఉండి ఎప్పుడు ఓట్లేశారు మీరు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక. మొన్న కూడా అందరూ ఓట్లేశారు కానీ అందరిలో ఎక్కువ ఓట్లేసింది ఈ వెనుకబడిన వర్గాలు, అందులో మత్స్యకారులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసినప్పుడు నాకు కూడా ఒక పట్టుదల, మీ జీవితాలు మార్చవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈరోజు వెనుకబడిన వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేశాం. అవి చాలవు, ఇంకా చేస్తా. ఎట్టి పరిస్థితిలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే వరకు మీ వెంట నేనుంటాను, మా పార్టీ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 10 నెలలైంది. అనేక సమస్యలున్నాయి గవర్నమెంట్లో. నేను 4వసారి ముఖ్యమంత్రి. ఎప్పుడూ లేని ఇబ్బందులు చూస్తున్నా. నాకే అర్థం కావడం లేదు. ఎటు చూసినా గందరగోళమే. ఏం చేశారో నాకు అర్థం కాలేదు. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎక్కడ పెట్టారంటే, ఎక్కడ పెట్టారో అది కూడా అర్థం కాల. లెక్కలు కూడా లేవు. అవన్నీ చూసిన తర్వాత అయితే నా ఇబ్బందులు మీకు చెప్పి
మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎన్ని ఇబ్బందులున్నా మీ సమస్యల పరిష్కారం చేస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 93% గెలిపించారు మా ఈశ్వరరావు గారు ఎన్డీఏ అభ్యర్థి. మిత్రపక్షంలో ఇవాళ చూస్తే ఆలోచించిన తర్వాత ఈశ్వరరావు గారు రిపోర్ట్ తెప్పిస్తే నేను కూడా తెప్పించుకున్నాను. మళ్ళీ సీటు గెలవాలి కాబట్టి మీలో ఒకటిగా ఉన్నాడు, మంచి పేరుందంటే ఇస్తే 30,000 ఓట్లతో గెలిపించారు మీరందరూ. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. పక్కనే అప్పలనాయుడు గారు ఉన్నారు. మొన్నటి ఎవరికో కార్యకర్తగా తిరిగాడు ఇదే నియోజకవర్గంలో. నేను ఆలోచించాను, నమ్మకస్తుడు, మంచి వ్యక్తి, ఎందుకు ఎంపీగా పెట్టకూడదని ఒక కార్యకర్తను ఎంపీ చేసిన పార్టీ ఎన్డీఏ. ఇవన్నీ కూడా సాధ్యమైనప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలేమా అని నేను అడుగుతున్నా. నెల్లూరులో ఎంతగానో పేరు ప్రఖ్యాతులు గాంచిన విఆర్ హై స్కూల్ని గత వైసీపీ హయాంలో మూసివేశారని, ఆ సంఘటనతో తాను చాలా బాధపడ్డానని మంత్రి నారాయణ అన్నారు. అందుకే కూడని ప్రభుత్వ అధికారంలోకి రాగానే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్కూల్ని తీర్చిదిద్దామని అన్నారు. 2,000 మంది పేద విద్యార్థులకు అందులో చదివే అవకాశం కల్పిస్తామని తెలిపారు. మే నెలాఖరు నాటికి అడ్మిషన్స్ కూడా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అది ఒక ఆశయం ఒకటే, ప్రతి ఇంటిలో ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ రావాలి. పర్టికులర్గా బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కూడా మహిళలు రావాలి, వాళ్ళలో కూడా మెఫ్మా డ్వాక్రా మహిళలు రావాలి ఉంది. దానికి ఇది ఒక పునాది, ఇది బిగినింగే. ఒక 1000 మందికి యాక్చువల్గా ఇలాంటి నెల్లూరులో 5 సంవత్సరాలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా మాట తప్పను. దానివల్ల రీఓపెన్ చేస్తాను. ఎలక్షన్ ఉందే నేను చెప్పాను, దానివల్ల రీఓపెన్ చేస్తాను. హై స్టాండర్డ్లో ఈ నారాయణ ఈ స్కూల్ స్టాండర్డ్ కంటే కూడా హై స్టాండర్డ్లో దాన్ని చేయడానికి నిర్ణయించుకొని ఆ బిల్డింగ్స్ కూడా రెనోవేట్ అవుతున్నాయి. అయితే ఆ రోజు నేనేం చెప్పానంటే ఎలక్షన్ ముందు పూరెస్ట్ ఆఫ్ ది పూర్ నెల్లూరు సిటీ అన్నా. పిల్లలు 94,000 ఇళ్ళు ఉన్నాయి అప్పుడు ఎలక్షన్ అప్పుడు. నెల్లూరు సిటీలో 2,45,000 ఓట్లు ఉంటే 94,000 ఇళ్ళు ఉన్నాయి. 84,000 ఇళ్ళని డోర్ టు డోర్ 6 నెలలు తిరిగారు. ప్రతి ఇంటికి పోయారు. 10,000 ఇళ్ళే నేను తిరగలేకపోయింది, ఎందుకంటే ఇంకొక వారం ఉంటే కూడా తిరిగేస్తాం. 84,000 ఇళ్ళు తిరిగినప్పుడు నా కళ్ళతో చూశాను, చెవులతో విన్నా. పూరెస్ట్ ఆఫ్ ది పూర్ వాళ్ళు ఎలా సఫర్ అవుతుంది. పర్టికులర్ గా పెన్నా రివర్ కట్ట మీద, సర్రేపల్లి కాలు కట్ట మీద, జాఫర్ కెనాల్ కట్ట మీద, కొన్ని స్లమ్స్ లో ఈ రోజు కూడా ఇంకా తాటాకల గుడిసెలో ఉంటారు చాలా మంది. చిన్న చిన్నది తాటాక గుడిసెలు ఈ రోజులో కూడా ఉన్నారంటే ఖచ్చితంగా పూరెస్ట్ ఆఫ్ ది పూరే. చుట్టాలు చుట్టుకుంటున్నారు. 50 రూపాయలు 100 రూపాయలు వస్తుంది రోజు. వీడియో చుడుతున్నారు. ఇళ్లలో పోయి పాసిమం చేసుకుంటున్నారు. నేను మాట్లాడిన వాళ్ళైతే ఒక్కొక్కరు 3 ఏళ్లలో 4 ఏళ్లలో, ఉదయం 2 ఏళ్లలో చెబుతున్నారు, సాయంకాలం 2 ఏళ్లలో. ఎంత ఇస్తారామంటే 1000 నుంచి 1500 ఇస్తారు. 5,000 6,000 కోసం 4 ఏళ్లలో 3 ఏళ్లలో పనిచేస్తున్నారు. కొంతమందికి తల్లులు లేరు పిల్లలకి, కొంతమందికి తండ్రులు లేరు, కొంతమందికి ఇద్దరు లేరు. ఇలాంటి వాళ్ళందరినీ నేను ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ తిరిగి చూశాను. నేను కూడా అలాంటి పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. మా నాన్నగారు ప్రైవేట్ బస్ కండక్టర్, మా అమ్మగారు ఈయన ముందు ఆయన చదవాలా, నాన్నగారు ఇంట్లో చదివింది. నేను కూడా ఒక వీధి బడిసిలో అర్నాథపురంలో చదివాను. కాబట్టి నాకు ఆ బాధలని తెలుసు. నేను పెరిగింది తాటాక్ గుడిసెలోనే, ట్యూషన్ స్టార్ట్ చేసిన ఎంఎస్సీ తాటాక్ గుడిసెలోనే. కానీ నాకు ఆ బాధలు తెలుసు. కాబట్టి పూరెస్ట్ ఆఫ్ పూర్కి ఏదైనా చేయాలని రిక్వెస్ట్ కట్టింది నేను చెప్తున్నాను. లలిత కళలతోనే సామాజిక చైతన్యమని, మన భారతదేశ కళలు ప్రపంచంలోనే గుర్తింపు పొందాయని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పొలకండం కోటేశ్వరరావు, సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి అన్నారు. భీమవరం తటవర్తివారి వీధిలోని ఆర్యాపురం బ్యాంక్ వద్ద ఆదివారం స్వరసుధ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ను వారు ప్రారంభించి మాట్లాడారు. స్వరసుధ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో నిష్ణాతులైన వాయిద్య సంగీత కళాకారులున్నారని, దీని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ఆర్గనైజర్ జి చక్రవర్తి మాట్లాడుతూ, ఈ ఇన్స్టిట్యూట్లో సంగీత శిక్షణ, కీబోర్డ్, గిటార్, తబలా,
కూచిపూడి నృత్యాలపై శిక్షణ అందిస్తామని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రహ్మణ్యం, పిప్పళ ప్రసాద్, శరత్, జంపా వేణు, జె సత్యసుదేష్ట, వై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శరత్ గారు ఇద్దరు కలిసి ఇక్కడ అంటే లోగడే చిన్నమెరంలో పెట్టారు. ఇది సెకండ్గా ఇక్కడ పెట్టినారు. పిల్లలందరికీ కూడా ఇది ఒక వేసవకాలానికి వీళ్ళందరూ ఫ్రీగా నేర్పాలని ఒక కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సుధాన్ని ఇక్కడ ఓపెన్ చేశారు. ఇటువంటి మ్యూజికల్ నైట్స్ మనకు ఇంతకుముందు ఎన్ని ఉన్నా కూడా వీరిద్దరూ చాలా స్పెషల్ అని చెప్తున్నారు మా రంగసాయి. అంజాది మీది ఓపెనింగ్ కారణంగా మేము ఛాంబర్ నుంచి వచ్చాము. సంగీతం పట్ల కళల పట్ల ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదట చిన్నమెరలో ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా భీమవరం ప్రాంతంలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇప్పుడు నూతనంగా ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదుపాయాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ది భీమవరం ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానసిక ప్రశాంతతకు, మనోవికాసానికి సంగీతం గొప్ప సాధన. ఆ సంగీతాన్ని ఈనాటి యొక్క చిన్నారులందరికీ కూడా అందించాలనే ఒక తాపత్రయంతో మరి చక్రవర్తి గారు స్వరసుధ అనేటువంటి ఒక మ్యూజికల్ స్కూల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే రెండు రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసానికి ఒక రకమైనటువంటిది అయితే ఒక మెట్టు అయితే, రెండోది ఈ సెల్ ఫోన్లు లేకపోతే ఈ వేసవి కాలంలో ఇతర యావిగేషన్స్కి లేకుండా సంగీత సాధన ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి కూడా ఒక మంచి అవకాశం. కాబట్టి ప్రతి ఒక్క చిన్నారులు వారి యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి తీసుకువచ్చి మరి వారిని కూడా మంచి సంగీత విద్వాంసులుగా తయారు చేయడానికి గ గ ప ప ద ప సా స రి స ద ద ప ద ప గ గ రి గ ప ద స ద ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ రి ప గ రి స రి స గ రి స రి రి స గ స. ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ భీమవరం అధ్యక్షులు చక్రవర్తి గారు ఈరోజు వారి ఆర్కెస్ట్రా పేరు మీద ఒక చక్కని మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ పెట్టి పిల్లలందరికీ కూడా సంగీతాన్ని అందించాలనేటటువంటి వారి అభిలాషకి ఆర్కెస్ట్రా కళాకారుల అసోసియేషన్ తరపున వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినటువంటి మా గురువర్యులు చెరుకువాడ రంగసాయి గారికి వారికి కూడా వచ్చినటువంటి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ ఇన్స్టిట్యూషన్కి వచ్చి చక్కగా సంగీతాన్ని అభ్యసించవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. లలిత కళలతోనే సామాజిక చైతన్యం అనే దృక్పథంతో మన భీమవరం పట్టణంలో అనేక సంగీత నృత్య ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఏర్పడడం జరిగినాయి. దానిలో భాగంగా 20 ఏళ్ల నాడు మరి చక్రవర్తి వారి ఆర్గనైజేషన్లో స్వరసుధ అనే ఇన్స్టిట్యూషన్ మ్యూజికల్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి మరి వందలాది మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అది ఒకచోటే ఉంటే బాగుండదని చెప్పి 2-3 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చిన్నమెరంలో బ్రాంచీ పెట్టి భీమవరంలో మన ఈ రోడ్లో తడవర్తి వారి వీధి రోడ్లో కూడా ఒక బ్రాంచి ఈ ఆర్యా బ్యాంక్ పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ వాళ్ళు జరుగుతున్న పరిణామాల్లో పిల్లలకి ఈ విధంగా లలిత కళల మీద సంగీతం, మరి డ్రమ్స్, ఈ వెస్ట్రన్ మ్యూజిక్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ నేర్పుతున్నారంటే చాలా గొప్ప విషయం. మన కళల్ని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ఉండాలని చెప్పి మరి ఇవాళ చక్రవర్తి గారిని, శరత్ గారిని ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.